ప్రియులారా, ప్రభువుకి స్తోత్రం. ఈ జనవరి 28వ తేదీ చూచుటకు కృప ఇచ్చిన దేవునికి మహిమ. ఈ సంవత్సరం ప్రారంభించినట్లున్నది చూడండి. ఈలోపే సంవత్సరపు మొదటి నెల, జనవరి నెల చివరి వారములో మనం వచ్చాము. ప్రభువుకి స్తోత్రం. ప్రియులారా, ఇంత మట్టుకు నడిపించిన వాడు ఇక మీదట మిమ్మల్ని నడిపిస్తాడు. ఆమేన్. అనుదినము పరిశుద్ధాత్మునితో మనము అలవాటు చేసుకున్నాం, నడుచుచూ వస్తున్నాం. అయినప్పటికీ ఒకే ఒకటి చెప్తున్నాను, తృప్తి పడొద్దు. చాలు, బైబిల్ చదివింది చాలు, ప్రార్థించింది చాలు, మీటింగుల్లో పాల్గొన్నది చాలు, ఆన్లైన్ ద్వారా వాక్యం వినడము, ఆదివారం ఆరాధనకు వెళ్ళడము, ఇవన్నీ చాలు. ఆ తలంపు రాకూడదు మీకు. ఎల్లప్పుడూ ఒక ఆశ ఉండాలి. పరిశుద్ధాత్మునితో నేను నడవాలి, పరిశుద్ధాత్మునితో మాట్లాడాలి. ఇలాంటి తలం ఎప్పుడూ మనకు ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఏమి చెప్పడానికి ఇష్టపడుతున్నాడు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినవి సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. యేసును కనుగొన్న ఆ సమరయ స్త్రీ బావి యొద్ద కదా, ప్రభువును తన హృదయంలో చేర్చుకున్న వెంటనే ఆ సంతోషము అణుచుకోలేకపోయింది. నేరుగా తన గ్రామంలోనికి పరిగెత్తుకొని వెళ్ళి, నా జీవితంలో ఏమేమి జరిగిందో, నేను ఎలాంటి దాననో అలాగే యేసురాజా చెప్పాడు, ఆయనను వచ్చి చూడండి అని ఆమె తన జీవితంలో యేసయ్యను కనుగొనిన విధానమును సాక్ష్యముగా చెప్పింది. ఆ వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. అలాగైతే పరిశుద్ధాత్మునిలో మీరు అనుదినము ఆత్మలో నింపబడి ప్రార్థించగా మిమ్మలను సాక్షులుగా జీవించటానికి సహాయము చేస్తాడు. అదొకటి. ఇంకొకటి ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మీరు అనుభవించేటువంటి యేసును, మీరు అనుభవించేటువంటి అద్భుతములను అనుదినము మీరు పొందుకొనుచున్న కృపలను, ఆశీర్వాదములను అవి మీలోనే దాచుకోకూడదు. మీరేం చేయాలి? మీకు చెందినవారు, మీకు సమీపంలో ఉన్నవారు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు చెందినటువంటి వారు సందర్భము దొరికినప్పుడంతా మీరు శ్రమల గుండా వెళ్ళేటప్పుడు ప్రభువు చేసిన మేలులు, ప్రభువు మీకు చేసిన అద్భుతమున మీరు సాక్ష్యము చెప్పాలి. సాక్ష్యము చెప్పగా జరిగిందేమిటి? ఆ ఒక్క స్త్రీ, ఆమె ఏమైనా పెద్ద బైబిల్ కాలేజ్ చదివిందా, లేదంటే వాక్యములో ఆరితేరిందా? లేదు. తనకు దేవుడు చేసిన మేలును ఆమె వెళ్ళి చెప్పింది. ఆ ఊరిలో ఒక గొప్ప ఉజ్జీవం వచ్చింది. దాని పేరే ఉజ్జీవం. అలాగైతే ఈ దినాలలో ప్రభు మీకు చేసిన మేలులు ఎదుటివారికి చెప్పుటకు ప్రార్థించండి. ప్రభువా, ఆ తరుణం నాకివ్వండి, ఆ సందర్భమును నాకివ్వండి. అలాగూ ఆత్మలో నింపబడి ప్రార్థించగా ఆమేన్. మీకు తెలియకుండానే పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. ఈ మిత్రునికి చెప్పు. ఫోన్లో కొంతమంది దుఃఖముతో సమస్యను పంచుకుంటారు. అప్పుడు చెప్పు, మీరు దిగులు పడకండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా వారిని ధైర్యపరచండి. ప్రభువు నామం మహిమపరచబడుతుంది. అదే ఈరోజు వాక్యం. మీరు విశ్వాసంతో పనిచేసి చూడండి, దేవుని యొక్క శక్తి చూస్తాం. ప్రార్థించుదామా? నాతో కలిసి మంచి తండ్రి, ఈ ప్రియ బిడ్డలు విన్న ఈ సత్యమును వారు తమ జీవితంలో అభ్యాసము చేసుకోవడానికి కృప చూపించండి. కృపాక్షేమము వెంబడించాలి. దేవుని ప్రసన్నతలో బిడ్డలను కాపాడుకొనండి. ఆశ్చర్యమైన కార్యములు చెయ్యండి. ఇంత మట్టుకు నడిపించిన దేవా, ఇక మీదట నడిపించండి. హల్లెలూయా. మీ బిడ్డలు సాక్షులుగా జీవించుటకు సహాయము చెయ్యండి. దేవుని దివ్య ప్రసన్నతలో నుంచి బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. వారి కుటుంబాలు వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. ప్రభువునందు సంతోషించుడి. షేర్ చేయడం మర్చిపోకండి.
హిందీ భాష మాట్లాడు ప్రజల కొరకు బాగా ప్రార్థించండి. వారందరూ ప్రభువులోనికి రావాలి. సరేనా? గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.